సుందరకాండలోని 7వ సర్గ తాత్పర్యం. ఆ రావణుని భవన సముదాయంలోని భవనాలన్నిటికీ వైడూర్యాలు పొదిగిన సువర్ణ గవాక్షాలు అమర్చబడి ఉండడం వలన, గవాక్షాలు అంటే కిటికీలు అన్నమాట, బంగారం, సువర్ణ గవాక్షాలు అంటే బంగారు కిటికీలు అమర్చబడి ఉండడం వలన ఆ వర్షాకాలంలో మెరుపులచే ఆవరించబడిన దిగువన పక్షులు ఎగురుతూ ఉన్న మేఘాలను పోలి ఉన్నాయి. అటువంటి భవన సముదాయాన్ని మహాబలవంతుడైన హనుమంతుడు చూశాడు. ఆ గృహాలు ప్రధానమైన శంఖాలు, ఆయుధాలు, ధనుస్సులు నిల్వ ఉంచిన శాలలతో కూడుకుని ఉన్నాయి. ఆ సమున్నత భవనాలలో వెన్నెలను అనుభవించడానికి అనువైన విశాలమైన చంద్రశాలలు అంటే డాబాలు కూడా ఉన్నాయట. హనుమంతుడు చూసిన గృహాలన్నీ దోషరహితమైనవి, సమృద్ధితోనూ సకల సంపత్తులతోనూ తొలతూగుతూ ఉన్నాయి. దేవతల అసురుల ప్రశంసలు చూరగొన్నవి. వాటినన్నింటినీ రావణుడు తన స్వశక్తిచే ఆర్జించాడు. రావణుని భవన సముదాయం సమస్త హంగులతోనూ గట్టి ప్రయత్నంతో అమిత శ్రద్ధతో నిర్మితమైంది. దానవ శిల్పి అయిన మయుడే స్వయంగా వాటిని నిర్మించాడా అన్నట్లుగా ఉన్నాయి ఆ భవనాలు. తరువాత హనుమంతుడు ఆ భవన సముదాయంలో అన్నిటినీ మించి స్వర్ణమయ మేఘ పంక్తి వల్లే ఉన్న ఒక భవనాన్ని చూశాడు. ఆ భవనం కళాత్మక సౌందర్యంలో సాటి లేనిదిగా, అన్ని రీతులలోనూ రావణుని రాజ టీవీకి దీటైనదిగా ఒప్పారుతూ ఉన్నది. అక్కడ హనుమంతుడు సుప్రసిద్ధమైన పుష్పక విమానాన్ని చూశాడు. భూతలానికి దిగి వచ్చిన స్వర్గంలా ఉంది అది. అనేక రత్నాలతో అలంకరింపబడి కాంతులు విరజిమ్ముతూ ఉన్నది. విరబూసిన అనేక వృక్షాల పుష్పాలు దాని మీద వెదజల్లబడి ఉండడం వలన అది పుప్పొడులచే ఆవృతమైన పర్వత శిఖరంలా ఒప్పారుతూ ఉన్నది. అత్యుత్తమ స్త్రీలు వసించడం వలన ప్రకాశిస్తూ ఉన్న ఆ పుష్పక విమానం మెరుపులచే ప్రకాశమానమైన మేఘం వల్లే కనిపిస్తుంది. హంసలు మోస్తున్నవా అన్నట్లుగా ఆ విమానం ఆకాశాన తేలియాడుతున్నది. పుణ్యపురుషులు సంతరించుకున్న దేవతా విమానాల వల్లే ఆ పుష్పకం వెలుగొందుతున్నది. అనేక రకాల రత్నాలతో అది అలంకరింపబడి ఉంది. చంద్రుడు నవగ్రహాలతో కూడిన ఆకాశంచే ఆవృతమైన పర్వతాగ్రంలో ఉంది ఆ పుష్పకం. రత్నాలంకృతమైన ఆ పుష్పకం అనేక మేఘాల తీరాలను అనుసంధించడంచే రూపొందిన నిర్మాణాన్ని తలపింపచేస్తూ ఉన్నది. ఆ పుష్పక విమానంలోని భూమి పర్వత పంక్తులతోనూ, పర్వత పంక్తులు వృక్ష సంపత్తితోనూ, వృక్షాలు పుష్ప సముదాయంతోనూ, పుష్పాలు కింజల్కాల అంటే కేసరాలతోనూ, రేకులతోనూ మనోజ్ఞంగా కల్పితమై ఉన్నాయి. ఆ పుష్పకంలోని తెల్లని భవనములు, రమణీయమైన పుష్పాలతో నిండిన సరోవరాలు, కింజల్కాలతో కూడుకున్న పద్మాలు,